వెల్కమ్ టు మై సెషన్. ఈ సెషన్లో నేను సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఇంట్రొడక్షన్ అండ్ కోర్స్ కంటెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ సెషన్లో సి ప్రోగ్రామింగ్ యొక్క ఎడిటర్స్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అండ్ టర్బో సి ప్లస్ ప్లస్ డేవ్ సి ప్లస్ ప్లస్ వీటిలో సి ప్రోగ్రామ్స్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ సెషన్లో మనం జస్ట్ సి యొక్క ఇంట్రొడక్షన్ అండ్ కోర్స్ కంటెంట్స్ గురించి చూద్దాం. యాక్చువల్లీ సి ఈజ్ ఏ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యాక్చువల్గా సికి హై లెవెల్ ప్రోగ్రామింగ్ యొక్క ఫీచర్స్ అండ్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ రెండు ఉంటాయి, కాబట్టి దీన్ని మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఇట్ వాజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ ఇన్ 1972 at AT&T Bell Laboratories in USA. సో 1972లో డెన్నిస్ రిచీ AT&T Bell Laboratories in USAలో దీన్ని డెవలప్ చేశారు. The most popular operating system Unix was written in C language. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేశారు. యాక్చువల్గా యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడం కోసమే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ముందుగా డిజైన్ చేశారు, ముందుగా డెవలప్ చేశారు. ఎవరు డెవలప్ చేశారంటే డెన్నిస్ రిచీ ఇన్ 1972. 1972 కంటే ముందు ఉన్న లాంగ్వేజెస్ గురించి ఒకసారి చూడండి. 1960లో ఆల్గాల్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. నెక్స్ట్ 1967లో బీసీపీఎల్ అనే ఒక లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. బీసీపీఎల్ అంటే బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ దాన్ని కొద్దిగా డెవలప్ చేసి 1970లో బి లాంగ్వేజ్ని రిలీజ్ చేశారు. బి లాంగ్వేజ్ని డెవలప్ చేసిన తర్వాత 1972లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని రిలీజ్ చేశారు. సో సి అనే పేరు ఎలా వచ్చిందంటే బిని డెవలప్ చేసిన తర్వాత వచ్చింది, కాబట్టి దీనికి బి తర్వాత క్యారెక్టర్ సి అనే నేమ్ని పెట్టారు దీనికి. నెక్స్ట్ ఇక యాక్చువల్గా లాంగ్వేజెస్ టూ టైప్స్, హై లెవెల్ లాంగ్వేజెస్ అండ్ లో లెవెల్ లాంగ్వేజెస్. హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్, హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే హ్యూమన్స్కి అర్థమయ్యే లాంగ్వేజెస్ హై లెవెల్ లాంగ్వేజెస్, అండ్ మెషిన్స్కి లేదా కంప్యూటర్స్కి అర్థమయ్యే లాంగ్వేజెస్ లో లెవెల్ లాంగ్వేజెస్. సో బేసిక్లీ టూ టైప్స్, హై లెవెల్, లో లెవెల్. Humans can understand only high level languages and machines or computers can understand only low level languages. High level languages are in simple English words. These are easy to learn and easy to write programs. C, C++, Java, Python ఇవన్నీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇవి సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ రూపంలో ఉంటాయి. వీటిని ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా కోడ్ చేయొచ్చు. నెక్స్ట్ లో లెవెల్ లాంగ్వేజెస్. మెషిన్ లాంగ్వేజ్ is a low level language. In machine language, all instructions, numbers and characters are represented in strings of zeros and ones. మీకు హై లెవెల్ లాంగ్వేజ్లో సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ రూపంలో కోడ్ ఉంటుంది. అది కంప్యూటర్కి అర్థం కాదు. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మెషిన్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? బైనరీ ఫార్మేట్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హై లెవెల్ లాంగ్వేజ్లో క్యాపిటల్ ఏ ఇచ్చారు, క్యాపిటల్ ఏ ఇస్తే అది మెషిన్ లాంగ్వేజ్లో ఎలా ఉంటుందంటే 0100000001. సో ఇది 8 బిట్స్ యొక్క ఒక ప్యాటర్న్. సో ఇది మెషిన్ లాంగ్వేజ్. కంప్యూటర్స్ ఇలా ఉన్న లాంగ్వేజ్ని మాత్రమే అర్థం చేసుకుంటాయి. దాన్ని మెషిన్ లాంగ్వేజ్ అంటారు. అది బైనరీ ఫార్మేట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హౌ టు ఇన్స్టాల్ ఐడిఈ ఫర్ సి లాంగ్వేజ్ అనేది నేను ప్రీవియస్ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డేవ్ సి ప్లస్ ప్లస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, టర్బో సి ప్లస్ ప్లస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అంటే ప్రోగ్రామ్స్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఒకవేళ కంప్యూటర్స్ లేని వాళ్ళు ఓన్లీ మొబైల్ ఫోన్లోనే మీరు కోడింగ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ సి ఎడిటర్ అండ్ కంపైలర్ మీ మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి సి ఎడిటర్ అండ్ కంపైలర్ అని టైప్ చేస్తే దానికి సంబంధించిన యాప్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. వాటిని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. మొబైల్ ఫోన్లో కూడా మీరు సి ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ సో వాట్ టాపిక్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కోర్స్ ఒకసారి చూద్దాం. టాపిక్స్ ఏముంటాయి మనకి? సో ఫండమెంటల్స్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఐడిఈ ఫర్ సి లాంగ్వేజ్, creation and execution of C programs, comments, keywords, variables, data types, typecasting, operators, input and output functions, format specifiers, symbolic constants,
సింపుల్ ప్రోగ్రామ్స్ విత్ యూజర్ ఇన్పుట్, ఇవన్నీ ఫండమెంటల్స్లోకి వస్తాయి. ఎలా ఇన్స్టాల్ చేయాలి, ప్రోగ్రామ్స్ని ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, కామెంట్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, వేరియబుల్స్, డేటా టైప్స్, టైప్ కాస్టింగ్, ఆపరేటర్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్, ఫార్మాట్ స్పెసిఫైయర్స్, సింబాలిక్ కాన్స్టెంట్స్, సింపుల్ ప్రోగ్రామ్స్ విత్ యూజర్ ఇన్పుట్, ఇవన్నీ ఫండమెంటల్స్. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్లో సింపుల్ ఇఫ్ ఎల్స్, ఎల్ ఇఫ్ లేదా ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ అండ్ స్విచ్, ఇలా 4 టైప్స్ ఆఫ్ ఇఫ్ కండిషన్స్ అండ్ స్విచ్ కూడా ఉంటుంది ఇందులో కండిషనల్ స్టేట్మెంట్స్. ఇక్కడ కోడింగ్ అంతా కండిషన్ బేస్ చేసుకుని ఒక స్పెసిఫిక్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది కండిషన్ బేస్ చేసుకుని. అవి కండిషనల్ స్టేట్మెంట్స్. తర్వాత మనకి లూప్స్ 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 ఆర్ యూజ్డ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్లీ అంటిల్ ఏ పర్టికులర్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. ఒక బ్లాక్ ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేయడానికి లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. మనకి ఇక్కడ ఇక్కడ పైథాన్ ఉంది. సి లాంగ్వేజ్ లో 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్. వైల్, డూ వైల్, ఫర్ లూప్, ఇలా 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి ఇక్కడ. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం నార్మల్గా అయితే సింగిల్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, బట్ ఇక్కడ లూప్ యూజ్ చేస్తే ఆ స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవి లూప్స్. నెక్స్ట్ నెస్టెడ్ లూప్స్ అనే టాపిక్ ఉంటుంది. అంటే ఒక లూప్ లోపల మరొక లూప్ని రన్ చేస్తే దాన్ని నెస్టెడ్ లూప్ అంటారు. ఒక లూప్ లోపల మరొక లూప్ని యూజ్ చేస్తే అది నెస్టెడ్ లూప్. ఇలాంటి ప్యాటర్న్స్ని క్రియేట్ చేయడానికి నెస్టెడ్ ఫర్ లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. మీరు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఇలాంటి ప్యాటర్న్స్ని డిజైన్ చేయడానికి మనకి నెస్టెడ్ ఫర్ లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. తర్వాత అరేస్ అనేవి మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకునే వేరియబుల్స్. ఇందులో మనకి ఇంట్రొడక్షన్ టు అరేస్, 1 డైమెన్షనల్ అరేస్, 2 డైమెన్షనల్ అరేస్, మ్యాట్రిక్స్ క్రియేషన్, మ్యాట్రిక్స్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్, ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇక్కడ మనకు కవర్ అవుతాయి అరేస్ లో. నెక్స్ట్ టాపిక్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ ఆర్ సబ్ ప్రోగ్రామ్స్ యూజ్డ్ టు ఎలిమినేట్ ద రిడెండెన్సీ ఆఫ్ కోడ్. ఫంక్షన్స్ ని సబ్ ప్రోగ్రామ్స్ అంటారు. రిడెండెన్సీ ఆఫ్ కోడ్ అంటే రాసిన కోడ్ ని మరలా మరలా రాయడాన్ని రిడెండెన్సీ అంటారు. ఆ రిడెండెన్సీ లేకుండా చేయడానికి మనకి ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇందులో మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, నెక్స్ట్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూస్, రికర్సివ్ ఫంక్షన్స్, లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్, ఈ టాపిక్స్ మనం ఇక్కడ ఫంక్షన్స్ లో చూస్తాం. నెక్స్ట్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. సో ఇందులో స్ట్రక్చర్స్, నెస్టెడ్ స్ట్రక్చర్స్, స్ట్రక్చర్ విత్ అరే, యూనియన్స్, డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్స్, ఈ టాపిక్స్ మనకి ఇక్కడ కవర్ అవుతాయి. నెక్స్ట్ పాయింటర్స్. ఏ పాయింటర్ ఇస్ ఏ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. మీకు అరే అనేది కూడా ఒక వేరియబులే, అది మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకునే వేరియబుల్. ఇక్కడ పాయింటర్ కూడా వేరియబులే, ఈ వేరియబుల్ మరొక వేరియబుల్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది, దాన్ని పాయింటర్ అంటారు. ఈ పాయింటర్ లో మనం పాయింటర్ డెఫినిషన్, ప్రోగ్రామ్స్ యూజింగ్ పాయింటర్స్, పాయింటర్ అర్థమెటిక్, శాంపుల్ ప్రోగ్రామ్స్ యూజింగ్ పాయింటర్స్, సో ఈ టాపిక్స్ మనకి ఇక్కడ కవర్ అవుతాయి. నెక్స్ట్ text and binary files. So if you want to store your processed information permanently, then you can store in text files or in binary files. సో మనం ఎంటర్ చేసిన డేటా పర్మనెంట్ గా స్టోర్ అవ్వాలంటే మనం ఫైల్స్ కాన్సెప్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయి, బైనరీ ఫైల్స్ ఉంటాయి. సో మీరు డేటాని ఇక్కడ పర్మనెంట్ గా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇవి యాక్చువల్గా ఫస్ట్ సెమిస్టర్లో ఈ టాపిక్స్ ఉంటాయి. బిఎస్సి కంప్యూటర్స్ కానివ్వండి, లేదా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో కూడా ఈ టాపిక్స్ ఉంటాయి. సో మెయిన్లీ మీకు ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ లో కామెంట్స్, కీవర్డ్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, టైప్ కాస్టింగ్, ఆపరేటర్స్, ఫార్మాట్ స్పెసిఫైయర్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్, ఈ ఈ ఈ ఈ టాపిక్స్ ఉంటాయి మనకి ఇక్కడ. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్ లో సింపుల్ ఇఫ్ ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ అండ్ స్విచ్ కేస్. లూప్స్ లో వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్, నెస్టెడ్ లూప్స్ ఉంటాయి. అరేస్ లో మనకి 1 డైమెన్షనల్ అరేస్, 2 డైమెన్షనల్ అరేస్ ఉంటాయి. తర్వాత స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్,
ఫంక్షన్స్, పాయింటర్స్, టెక్స్ట్ అండ్ బైనరీ ఫైల్స్, ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ నుండి నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలా, అంటే ఎవరైతే ప్రోగ్రామింగ్లో చాలా వీక్గా ఉన్నారో, ఎవరికైతే ప్రోగ్రామింగ్ అనేది అర్థం కావడం లేదో, వాళ్ళ కోసం ఈ సెషన్స్ చేస్తున్నాను నేను. మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేలా ప్రతి టాపిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.